హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్ పేరు రమారెడ్డి లైఫ్ స్టైలు. నా ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయండి, ఒకసారి వెళ్ళి చూడండి. చూసిన తర్వాత మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఏ వీడియో అయితే మీకు నచ్చుతుందో ఆ వీడియోని లైక్ చేయండి, దానికి కామెంట్ కూడా పెట్టండి. ఈరోజు నా వీడియో ఏంటంటే, పట్టు శారీస్ ఉన్నాయి కదా, పట్టు శారీస్ అన్నిటిపైన 70% సేల్ ఉందండి. అక్కడ ఇది ఒక ఎగ్జిబిషన్ లాగా అనమాట. అన్ని షాప్స్లో దొరికే పట్టు శారీస్ అనమాట. అన్ని కంచి పట్టు శారీసే ఉన్నాయి, ఫ్యాన్సీ శారీస్ ఉన్నాయి, ఎంబ్రాయిడరీ శారీస్ ఉన్నాయి, అన్ని రకాలు ఉన్నాయండి. అవన్నీ కలిపి ఒక వీడియో చేశాను నేను ఇంతకుముందు. అది చూడండి ఒకసారి, నా ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి, ఉంటుంది. మళ్ళీ ఈరోజు ఏంటంటే, ఈరోజు ఎందుకు వెళ్ళాలంటే ఓన్లీ కంచిపట్టు శారీసే తీద్దామని చెప్పేసి, చాలా కాస్ట్లీ ఉన్నాయంట. ప్యూర్ కంచిపట్టు అనమాట ఇవి. వాటిలో నేను కొన్ని సెలెక్ట్ చేసి వాటిని వీడియో తీసి మీకు పెట్టానమాట. అవి మీరు చూస్తే మీకు డీటెయిల్డ్గా తెలుస్తుంది అని చెప్పేసి పెట్టాను. ఇది రెడ్ కలర్ శారీ అండి. ఇది 24,000 అనమాట. ఇక్కడే డ్యామేజ్ వచ్చింది. అది ఓన్లీ 6,000కి వచ్చింది. 70%లో 6,000 రూపీస్. ఈ శారీస్ అన్నీ నేను 20,000 పైన శారీసే తీశాను. అయితే 20,000 వరకు ఉన్న శారీస్ అన్నీ 6,000, 70% డిస్కౌంట్ కదా, మనకు 6,000కి వస్తాయని చెప్పేసి చెప్పారండి. చెప్పడం బిల్లులో కూడా చూసామన్నమాట, స్కాన్ చేసిన తర్వాత. ఆల్మోస్ట్ అక్కడ అన్ని కంచిపట్టు శారీస్ అన్నీ 70% ఉన్నాయండి. అస్సలు డ్యామేజ్ రానివన్నీ 50% సేల్ ఇచ్చారన్నమాట. డ్యామేజ్ రానివంటూ తక్కువ ఉన్నాయండి, 1-2 ఉంటాయి అంతే. అన్నీ ఆల్మోస్ట్ డ్యామేజ్ కూడా ఏంటి అని అంటే, జస్ట్ అట్లా బార్డర్ లాగా వచ్చింది. నేను డ్యామేజ్ కూడా ఈ చీరలకు ఎక్కడుందనేది కూడా నేను పర్టికులర్ చూపిస్తున్నాను చూడండి. మీకు డీటెయిల్డ్గా కనపడాలి అని చెప్పేసి చేశానన్నమాట. ఇది ఎందుకంటే ఈ కలర్ కాంబినేషన్ కానీ, పట్టు అది ఎలా ఉంది అనేసి, బార్డర్ ఎలా వచ్చింది అనేది లాస్ట్ వీడియోలో నేను డీటెయిల్డ్గా చేయలేదు. అందుకోసం అని చెప్పేసి డీటెయిల్డ్గా చేశాను. ఇక్కడ వీళ్ళు చూపిస్తున్నారు చూడండి, ఎక్కడ డ్యామేజ్ వస్తుంది, ఎందుకు, ఎట్లా వస్తుంది అని చెప్పేసి నీట్గా చూపించాడనమాట అంకుల్. మీరు ఒకసారి వెళ్ళారనుకోండి, అక్కడికి వెళ్ళండి. వెళ్తే మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అనమాట. నేను ఒకవేళ మీరు కొత్తగా ఈ వీడియో చూస్తున్నట్టయితే డిస్క్రిప్షన్లో దాని డీటెయిల్స్ అన్నీ నేను పెడతాను. ఇదైతే నిజాంపేటలో ఉందండి. దీని డీటెయిల్స్, ఇది ఎక్కడ అనేది కూడా మొత్తం పెడతాను అనమాట మీకు. మీరు ఒకసారి ఖచ్చితంగా మీకు వీలైతే మాత్రం వెళ్ళి చూడండి. ఆలస్యం అంటే లేట్ చేయకుండా. లేట్ చేస్తే ఏంటంటే, నేను లాస్ట్ టైం తీసిన వీడియోలో ఉన్న చీరలు, అలాంటి చీరలు ఒక్కటి కూడా లేదనమాట. ఆ చీరలు ఒక్కటి కూడా లేవు. మళ్ళీ అన్నీ కొత్తవి వచ్చాయి. వీళ్ళు ఏంటంటే వీక్లీ చేంజ్, అంటే వీక్ చేంజ్ అయిపోతుంది మేడం. కొన్ని సార్లు అయితే సాటర్డే సండేస్ అయితే ఒక్క రోజులో, అంటే ఆఫ్టర్ మండే రోజుకి మళ్ళీ చేంజ్ అయిపోతున్నాయి శారీస్. అసలు ఏవి ఉండట్లేదు. మీరు కనుక కంచిపట్టు చీరల్లో ఏది నచ్చినా మీరు ఇప్పుడే తీసేసుకోవడం బెటర్ అని చెప్తున్నారు. ఇవన్నీ 6,000, 5,000లోనే ఉన్నాయండి. చాలా అంటే చాలా బాగుంది. అంటే ఇది నాకు యాక్చువల్ ఏంటంటే, కెమెరాలో వాటి షైన్ కానీ అది నాకు పడలేదనిపిస్తుంది. నేను ఇప్పుడు వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు కానీ, ఇప్పుడు పెడుతున్నప్పుడు కానీ నాకు అంత పడలేదని నాకే అనిపిస్తుంది. అది బయట చూసినప్పటికీ వీడియోలో చూస్తే ఒకలా ఉందనమాట. చాలా అంటే చాలా ఇట్లా మెరుస్తుంది, అసలు మనకు తెలిసిపోతుంది. పట్టు ఇట్లా మెరుస్తుందండి, చాలా ప్యూర్గా ఉందండి అసలుకి. మీరు కనుక ఒకవేళ మీరు దగ్గరగా ఉంటే ఖచ్చితంగా వెళ్ళండి. ఒకవేళ దూరం ఉన్నా సరే, ఇప్పుడు వరలక్ష్మి వ్రతం వస్తుంది కదండి, ఎలా అయినా చీర కొనుక్కోవాలి కాబట్టి వెళ్ళొచ్చు. మళ్ళీ ఫ్యాన్సీ శారీస్ కూడా ఉన్నాయండి. మనం ఎవరికన్నా ఇప్పుడు చీర పెడతాం కదా వరలక్ష్మి వ్రతం అప్పుడు, మంచి శారీసే. ఇప్పుడు మీకు ఏం డ్యామేజ్ అట్లా లేనివి కూడా ఉన్నాయి, కానీ 50% సేల్లో ఉన్నాయి అనమాట. చాలా బాగున్నాయండి ఎంబ్రాయిడరీవి అవి. నేను యాక్చువల్లీ అది కొన్ని షార్ట్ తీసి పెట్టానమాట. మీరు అవి కూడా ఒకసారి చెక్ చేయండి, నేను పెడతాను అది కూడా. ఫ్యాన్సీ శారీస్ కూడా చాలా బాగున్నాయండి. మనకేంటంటే 1,200-1,500లో వచ్చేస్తున్నాయి మంచివి. ఎంబ్రాయిడరీ వచ్చి మనకు 2,000 అయితే ఇంకా మంచిదే వచ్చింది అనమాట. మీరు పట్టు శారీస్ తీసుకోవాలి, ఎవరన్నా మన దగ్గర వాళ్ళకి ఎవరికైనా, మనం వ్రతం చేసుకుంటాం కదా, ఆ వ్రతం చేసుకున్నప్పుడు ఎవరికైనా పెట్టాలి అనుకుంటే ఈ పట్టు శారీస్ అయితే అండి. కొన్ని శారీస్ ఉన్నాయి 8,000, 7,000 కూడా ఉన్నాయి ఇందులో. మీకు గనక ఖచ్చితంగా మీరు తీసుకొని 3,000కి వచ్చేస్తుంది. ఎవరైనా మంచిగా మనం పట్టు శారీ పెట్టామనుకోండి, కొంచెం వాళ్ళు హ్యాపీగా అవుతారు కదా. పెట్టాలి అనుకుంటే మీరు 500-1,000 రూపాయలు పెట్టి ఫ్యాన్సీ చీర కొనిచ్చే బదులు పట్టు శారీయే వచ్చింది. ఇంకో 500 ఇంకో 1,000 వేసుకుంటే. అందుకని మీరు అందరూ ఖచ్చితంగా వెళ్తారని చెప్పి, నేను లాస్ట్ వీడియోలో ఏంటంటే చాలామంది వాట్సాప్ మెసేజ్ చేశారు, కామెంట్ పెట్టారనమాట, దాంట్లో అడిగారనమాట. అందుకని డీటెయిల్డ్గా చేస్తే కొంచెం ఇంకా బాగా తెలుస్తుంది వాళ్ళకు. పాపం అంత దూరం వెళ్ళడానికి వేస్ట్ అవ్వదు అనే ఉద్దేశంతో నేను చేస్తున్నాను అండి. ఇంకోసారి చేసి పెట్టండి
పెట్టడం నా ఉద్దేశమే అదనమాట. ఎందుకంటే వెళ్తే మీరు ఇలా తక్కువ వచ్చినప్పుడు కొనుక్కుంటే బాగుంటుంది కదా అనిపించింది అనమాట. ఈ గ్రీన్ కలర్ చాలా బాగుందండి. అసలు డ్యామేజే, ఇప్పుడు ఇది ఉంది డ్యామేజ్ కాదు, ఈ మచ్చ ఉంది కదా, మరకలు ఉన్నాయి కదా, అస్సలు కనపడట్లేదు. అందరూ చాలామంది కొనుక్కుంటున్నారంటండి. 2 లక్షల వరకు కూడా 2 లక్షల బిల్లు కూడా చేసిన వాళ్ళు ఉన్నారని చెప్పేసి అంకుల్ చాలా బాగా చూపించాడు, చాలా బాగా చెప్తున్నాడు. తీసుకోవచ్చమ్మా, చాలా బాగుంది. డ్రై క్లీనింగ్కి ఇస్తే 70% వరకు నీట్గా అయిపోతుంది. ఇంకొక 30% మనం లైటింగ్లో ఫంక్షన్స్కి వేసుకెళ్తే ఆ లైటింగ్లో అస్సలు కనపడదు. అదైనా ఫిల్స్ దగ్గరకో లేకపోతే కుచ్చుళ్ళ దగ్గరకో బ్యాక్ సైడో ఎక్కడో వెళ్ళిపోతుంది. మీరు అంత టెన్షన్ పడొద్దని చెప్పాడు. ఈ పైతానీ బార్డర్ అయితే ఎంత బాగుందో అండి, అసలుకి ప్యూర్ అంటే చాలా బాగా అనిపిస్తుంది అనమాట. కాకపోతే నాకు ఇందులో ఏం మైనస్ అనిపించింది అంటే, అక్కడ వచ్చింది కదా, పైన వచ్చింది కదా, ఈ గీతల్లాగా వచ్చింది కదా, అది ఎందుకో నాకు అంత నచ్చలేదు. పెద్దవాళ్ళదిలా నాకు అనిపించింది. మేబీ అది కట్టుకుంటారేమో, మనము అంటే మిడిల్ ఏజ్ వాళ్ళు కూడా కట్టుకుంటారేమో తెలీదు. కానీ చాలా అంటే చాలా బాగుందండి అసలుకి. ఎంత మెరుపు, ఇట్లా దాని మెరుపు కానీ దానిది అంతా చీరలు కూడా చాలా బాగున్నాయి. ఇంత తక్కువ రేట్ అంటే మనం తీసుకోవచ్చని నాకు అనిపించింది. వెళ్ళిన ప్రతిసారి నాకు అనిపిస్తుంది ఇది తీసుకుంటే బాగుంటుంది. ఆ రెడ్ కలర్ శారీ అయితే అంటే మనకు ఆ కలర్ కానీ ఆ కాంబినేషన్ కానీ వాటి ఎంత నీట్గా ఉన్నాయో అండి. అసలుకి చూడండి, ఇది 69,000 రూపీస్ అండి శారీ. మనకు 70% సేల్లో వస్తుందంట. మనం దాన్ని బట్టి మనకి నచ్చితే మాత్రం ఖచ్చితంగా తీసుకునవచ్చండి. ఇవైతే నాకు ఖచ్చితంగా తీసుకోవచ్చు అనిపించింది అనమాట. ఒకవేళ మీకు వెళ్ళాలి అనిపించినా, మీకు దగ్గరగా ఉన్నా కానీ మీరు వెళ్ళండి. డ్యామేజ్ కూడా పెద్దగా ఏం లేదండి, జస్ట్ ఆ గీతే. ఇప్పుడు మీకు పర్టికులర్ నేను గీత కూడా చూపిస్తున్నా చూడండి వీడియోలో. నేను 4-5 సార్లు చూపించేది మీకు కనపడదు అనేది ఏం లేదండి. శారీ కూడా వచ్చింది, ఎంత వచ్చింది అనేది మీకు పూర్తిగా వివరంగా తెలుస్తుంది అనే ఉద్దేశంతో చేస్తాను. అంటే అది అంత పెద్దగా ఏం తెలియట్లేదండి. డార్క్ కలర్స్ కొంచెం లైట్గా వస్తుంది కదా, పోతుంది అని నాకు అనిపిస్తుంది కదా, అలాంటి శారీస్ అయితే తీసుకోవచ్చండి. చాలా రకాలు ఉన్నాయండి. వాటిల్లో నేను ఇలా అన్నీ సెలెక్ట్ చేసి వీటన్నిటిలో ఒక 5-6 శారీస్ తీసి మీకు కొంచెం వివరంగా చూపిస్తే బెటర్ కదా, వేస్ట్గా వెళ్ళకుండా అనే ఉద్దేశం అంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. నా వీడియో